సో హాయ్ ఎవ్రీవన్, మన కళ్ళ ముందు అపార్ట్మెంట్ లో ఎవరైనా ఇల్లు కొంటారంటే ఆ డబ్బాలు మనకెందుకని చెప్పి చాలా మందిని అవహేళన చేసినాం. అనవసరమైన ఈ గోడ నాది కాదు, ఆ గోడ నాది కాదు అని చెప్పి ఏమేమో మాట్లాడుకొచ్చినాం. సో నా వెనకాల కనిపిస్తున్నాయి అన్ని కూడా చాలా డబ్బాలు ఉన్నాయి. మన వెనకాల కనిపించేటి అన్ని కూడా అంటే ఈ డబ్బాలలో మీకు ఫ్లాట్ కావాలంటే మీ డబ్బాలో ఉన్న డబ్బులు మొత్తం కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఎక్కడ అనుకుంటున్నారా? సో కోకాపేటలో ఉన్నాను. మినిమం 14,000 SFT దగ్గర నుంచి 16,000 వరకు ఉంది. 16,000 SFT ఫ్లాట్ ఒకటి కావాలంటే కూడా 25 crores కూడా మనకు ఒక ఫ్లాట్ మాత్రమే దొరుకుతుంది. దట్ ఈస్ కాల్డ్ కోకాపేట. దట్ ఈస్ కాల్డ్ మ్యాజిక్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్. సో ఆల్రెడీ ఇల్లు తీసుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్. మీరు ఏ పని చేస్తున్నప్పుడైనా నలుగురు నవ్వినా పర్లేదు, కానీ జీవితం నవ్వుల పాలు కాకుండా ఉండాలంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. సో ఇల్లు అయిపోయింది కదా, నాకు ఇంకెందుకు అవసరం అనుకుంటే మీ భవిష్యత్తు అవసరాల కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, పిల్లల మ్యారేజ్ కోసం మన ఇల్లు అయితే అమ్ముకోలేం కదా. మరి ఏం అమ్ముకోవాలి? మరి ఆ రోజుకి మనకు అవసరపడేది ఒకటి కావాలంటే మీకు ఇల్లున్నాక కూడా రియల్ ఎస్టేట్ లో ఓపెన్ ప్లాట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఓపెన్ ప్లాట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దట్ ఈజ్ రియల్ అసెట్. మీరు ఇల్లున్నది మీ అవసరం కోసం ఉన్నది. మీరు అమ్మాలంటే ఇమ్మీడియట్ గా మళ్ళా మార్కెట్ లో నేమ్ పోతుందేమో ఉద్దేశంతో అమ్మే పరిస్థితి కనిపించదు. ఏ అవసరానికైనా డబ్బు అవసరం పడాలంటే మీకు ఓపెన్ ప్లాట్ ఉన్నప్పుడు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది. డూ ఇన్వెస్ట్ ఇన్ ఓపెన్ ప్లాట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఓపెన్ ప్లాట్లే కదా, ఈ రోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయినాయి. సో మీరు ఈ రోజు ఓపెన్ ప్లాట్లు ఇక్కడే ముందు అనుకున్నా పర్వాలేదు, కానీ మీరు ఎక్కడికైనా జీవితంలో పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కిందున్న భూమిపై పెట్టుబడి పెట్టాలి. అంటే పెట్టుబడి పెరగాలంటే వేరే మార్గం లేదు. సో మనం భూమి సొంతం చేసుకోవడం మాత్రమే. డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, బెటర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ గుడ్ లక్.